నిజంగా హరీష్ రావు గారు 120 టీఎంసీ వాటర్ అష్యూర్ వాటర్ ఉందా? 45 టీఎంసీ అన్న 45 డేస్లో 2 టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు, పంప్ హౌజులు కట్టిర్రు, వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకు 90 టీఎంసీ వాటర్ వస్తుందా? ఇప్పుడు మళ్ళీ 45 టీఎంసీ అని చెప్పి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కూడా మీడియం ఇరిగేషన్ గతంలో అలాట్ చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో అలాట్ చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటే పోతే అధ్యక్ష, వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీయే కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు. నేను ఒక జిల్లా వాసిగా చెప్తున్నా అధ్యక్ష, రేపు పోరుబాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో. నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా. అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటే 10 ఏళ్ల పాటు నేను కుర్చేసుకొని కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర, ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవలే రాలే. అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది. మరి ఇటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులు సరిదిద్దే కార్యక్రమంలో ఈరోజు మన బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, మీరు చేసిన తప్పుల్ని మేము మోస్తున్నాం, ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము ఇప్పుడు ఈ ఆగమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇంకా మీరు సభకు అడ్డం తగులుతుంటే, మేము చేసే నిర్ణయాలకు సహకరించకుండా మాటికి మాట్లాడుతుంటే మాకేమనిపిస్తుంది అధ్యక్ష? మా మాటలు మేము ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ ఒకళ్ళకు తూటాల్లాగా తగులుతున్నాయి. మీకు తట్టుకునే శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. రాజేశ్వర రెడ్డి గారు నీకు తెలియదు ఎంత దోపిడీ జరిగిందో. నీకు ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ ప్రాజెక్టుల పేరు మీద జరిగింది, అది నిజం, నగ్న సత్యం. మరి ముఖ్యమంత్రి గారు, మీ మాజీ ముఖ్యమంత్రి గారు, మీ నాయకుడు ఎందుకు వస్తలేరు అసెంబ్లీకి? అంటే ఎంతసేపు ఆ సీటే కావాలన్నా? ఆ సీట్ వద్దా? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించరా? అంటే అధికారం మాది శాశ్వతం, ఇది రాజ్యం, ఈ రాజ్యానికి నేను రాజుని అన్న సంగతి అది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఆ విధంగా మీరు భ్రమలో ఉన్నారు. కాబట్టి మీ భ్రమలు తొలగిపోయే విధంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు. రండి ప్రతిపక్ష సభ్యుడిగా వచ్చి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్గా మీరు ఏం తప్పులు చేసిండ్రు మీ సమాధానం చెప్తూ మీరు కూడా చెప్పండి. మీరు అక్కడ కూర్చొని తప్పులు చేసి ఫామ్ హౌస్లా మీ ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కొండపోచమ్మ సాగర్ కట్టిండు. 15 టీఎంసీ రిజర్వాయరు రింగ్ బండ్ అంటే చుట్టూ ఒక గంగాళంలో నీళ్లు పోసినట్టు